హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు మీరు చూసిన ప్రదేశం ఇది యానం. యానం అంటే మీకు దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. యానం పుడిచ్చేరి లేదా పాడిచ్చేరి ఇట్లా అంటారు. పాడిచ్చేరిలో ఒక ప్రాంతం ఇది, ఒక పట్టణం ఇది. మనకు ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి మనకు ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే తూర్పు గోదావరి జిల్లా ఇదంతా మొత్తము. చాలామంది యానం బీచ్ అంటారు, కానీ యానం బీచ్ కాదండి. ఇది ఒక నది, సముద్రం కలిసే చోటు. మీకు కనిపిస్తుందంటే నది. అంటే ఇక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాతావరణం అనేది మనకు, అంటే ఒక బీచ్ లాగానే మనకు కనిపిస్తుంటుంది. అందుకనే బీచ్ అని అంటుంటారు. మీకు చూస్తున్నారుగా మన భరతమాత విగ్రహం మధ్యలో. యానం ఇక్కడ ఒక పట్టణం లాగానే కనిపిస్తుంటుంది. అంటే ఇక్కడ మనకు స్వతంత్రం రాకన్నా ముందుకు ఫ్రెంచ్ వారు ఇక్కడ పరిపాలించేవారు వాళ్ళు. అందుకని కొంచెం విభిన్నమైన సంస్కృతి ఇక్కడ ఎక్కువ ఉంటుంది. విదేశీ పండుగలు కానీ, కొంచెం విదేశీకి సంబంధించిన మన విగ్రహాలు కానీ, వాళ్ళకి సంబంధించినవి కానీ మనకు ఎక్కువ కనిపిస్తుంటాయి. యానంలో మనం ఎక్కడ చూసినా కొంచెం కొబ్బరి చెట్లు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఈ యానం 2 నదుల సంగమం, సముద్రానికిలో నీళ్ళు కలిసే ప్రాంతం కాబట్టి కొంచెం చిత్తడి నేలలు, మడ అడవులు, కోరింగ అడవులు పక్కనే ఉంటుంది మనకు. ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి. మనకు జస్ట్ కోరింగ అడవి మనకు ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీకు కనిపిస్తున్న ఈ ఫ్లైఓవర్ అనేది మన అమలాపురం వెళ్ళే రోడ్ అండి. ఇది మన కాకినాడ నుంచి మనం అమలాపురం వెళ్ళే దారి ఇదే. మనకు మెయిన్ దారి అనేది మనం కాకినాడ, యానం, అమలాపురం వెళ్ళవచ్చు. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది మీకు. నదిలో మధ్యలో ఫ్లైఓవర్. ఇక్కడ సెంట్రల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ ఫ్లైఓవర్ అండి. ఎక్కడో ఉన్నట్లు డిఫరెంట్గా కొంచెం ఫీల్ అనిపిస్తుంటుంది మనకు చూస్తున్నప్పుడు. ఇక్కడ ముఖ్యంగా టూరిస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ మనకు నది శివలింగం ఉండి 2 ఏనుగులతో అభిషేకం చేస్తున్నట్లు మనకు ఇక్కడ యానం అని మనం గూగుల్లో కొట్టి చూసినప్పుడు మొదటగా అనిపించే ప్రదేశం, అంటే మనకు గూగుల్లో చూపించేది మొదటిగా శివలింగానే అండి. మనకు చాలామంది మనం చూసింటాం యానం అని కొట్టి గూగుల్లో సెర్చ్ చేసినా, ఏం సెర్చ్ చేసినా మనకు కనిపిస్తుంటుంది. యానం అనే ఊరు ఇదే, చిన్న పట్టణం ఇది. దీనిలో ఒక 6 గ్రామాలు ఉంటాయండి. అంటే ఈ నియోజకవర్గానికి ఒక 6 గ్రామాలు ఉంటాయి. ఇదంతా మనం ఇప్పుడు యానం పక్కల ఈ రోడ్, ఇది మొత్తం ఈ రోడ్ పక్కనే మనకు కొన్ని హోటళ్ళు, రూమ్స్, ఇలాంటివి కాటేజెస్లు ఇవన్నీ ఉంటాయి మనకు. ఇవి మీకు అనిపిస్తున్నాయి ఈ బోట్లు, కొన్ని టూరిస్ట్వి ఉంటాయి, కొన్ని వాళ్ళు చేపల వేటకు ఉంటాయి, అవి ఉంటాయి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకు కొన్ని ఐలాండ్స్కి వెళ్ళొచ్చు అంట. అంటే మా టైం లేవటికే వెళ్ళలేదు కాబట్టి ఒక 1 డే ఇట్లా స్పెండ్ చేయడానికి ఇక్కడ నుంచి మనకు కొన్ని బోట్లు ఉంటాయి. అంటే పర్సన్కి 2,000, 3,000 ఇట్లా ఒక గ్రూప్కు కానీ ఒక 10,000 తీసుకొని ఒక డే మొత్తం అక్కడ స్పెండ్ చేయించుకొని వచ్చి మొత్తం తిప్పించుకొని వచ్చి చూపిస్తారంట. కొంచెం మనకు విదేశీ కల్చర్, అవి చూడండి విగ్రహాలు, మదర్ తెరీసా అట్లాంటివి విదేశీ కల్చర్ మనకు కనిపిస్తుంటాయి మీకు చూస్తే. ఎందుకంటే ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు, ఇక్కడ కొంచెం ఫ్రెంచ్ తెలుగు కలిసిన భాషలు ఉంటుంది. అంటే దాదాపు ఎక్కువ తెలుగు వాళ్ళే ఉంటారు. నది మధ్యలో మనకు బోట్స్ చూడని వెళ్తున్నాయి. మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ విజిట్ చేయొచ్చు, బాగుంటుంది. కానీ ఇప్పుడు ఇట్లా వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ నుంచి ఏదైనా ఐలాండ్ పోవడానికి ప్లాన్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఐలాండ్లో ట్రిప్ వేయడం, ఒక డే ఉండడము, ఇక్కడ హోటల్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావడం. ఇంకా ఇక్కడ యానం స్పెషల్ ఏందనంటే మనకు పక్కనే కాకినాడ ఉంది. కాకినాడకు ఇక్కడ కొంచెం వస్తువులు కానీ అవి కానీ ఏమన్నా కానీ కొంచెం ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు బట్టలపైన కానీ దానిపైన కానీ మనకు ఈ ట్యాక్సెస్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ కొంచెం రేట్ తక్కువ ఉంటుంది. ఇంకా మద్యం కానీ అవి కానీ ఇంకా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒక 50 నుంచి 100 రూపాయల మధ్యలో డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు చాలామంది అందుకొరకు, అంటే ఇక్కడ టూరిస్ట్ కొరకు దాని కొరకు ఇట్లా వస్తుంటారు, దగ్గరనే కాబట్టి. ఇక మీకు కనిపిస్తుంది చూడండి, ఎక్కడ చూసినా కొంచెం కొబ్బరి చెట్లు ఎక్కువ కనిపిస్తుంటాయి మనకు. చాలా బాగుంటుంది ఈ ప్రదేశం. ఎప్పుడైనా వస్తే మీరు విజిట్ చేయండి. పక్కలే మడ అడవులు గిట్ల ఉన్నాయి, కోరింగ ఫారెస్ట్ కూడా ఉండదు, అది ఇది కలిపి విజిట్ చేయొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా త్వరలోనే చేయడానికి బూస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.